హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు ఊర్లో దొరోరింట్ల పెళ్ళైతే కుక్కల హడావిడి అని మన సామెత వింటూనే ఉంటాం. సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్ళిళ్ళైనా, సెలబ్రిటీల ఇళ్లల్లో విడాకులు అయినా, లేదా పేరుగాంచినటువంటి రాజకీయ నాయకుల్లో పోటీ చేయాలన్నా పోటీ చేసే ముందు, లేదా ఏదైనా అనుకోనిటువంటి కొన్ని ఈవెంట్స్‌లలో విజేతల గురించి నిర్ణయించేటప్పుడు గానీ, ఇవన్నీ కూడా ఆయా రంగాల్లో నిపుణులు చెప్తే చాలా హేతుబద్ధంగా ఉంటుంది, సహేతుకంగా ఉంటుంది. కానీ తగుదనమ్మా అంటూ ముందుకొస్తుంటారు కొందరు రకరకాల శాస్త్రాల పేరు మీద. ఏలుముద్ర శాస్త్రము, కాలుముద్ర శాస్త్రం, ముక్కుముద్ర శాస్త్రము, ఇక మూతి ముద్ర శాస్త్రం అంటూ ఏదేదో పేర్లు చెప్పుకొని నంబర్ల శాస్త్రం, అంకెల శాస్త్రం అంటూ ముందుకొచ్చేసి రకరకాలైనటువంటి వక్రకూతలు కూసేటువంటి విధానం మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా డిజిటల్ మీడియాలో. అందులో ప్రఖ్యాతగా పేరుగాంచినటువంటి తెలుగు డిజిటల్ మీడియాలో వేణుస్వామి మళ్ళీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి వ్యాఖ్యలు చేసుకుంటూ మళ్ళీ తాను ఏదో ఒక రకంగా వీడియో రూపంలో రిలీజ్ చేస్తూ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం, ఎటకారంగా మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ జాతకం గురించి హేతుబద్ధమైనటువంటి వివరణ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ అవ్వడానికి కానీ, అతని యొక్క యాటిట్యూడ్స్ విషయంలో కానీ కామెంట్ చేస్తూ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఈ విధంగా అవుతుందని, అరెస్ట్ అవుతున్నట్టు కూడా తను చెప్పినట్టుగా వివరణలు వస్తున్నాయి. రకరకాల సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, కామెంట్లు రూపంలో చూస్తున్నాం. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవుతాడని, పల్లవి ప్రశాంత్ అసలు బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతాడని ఎందుకు ముందు చెప్పలేకపోయారు సదరు ఇలాంటి వ్యక్తులు? ఇంకొకటి, ఒకవేళ అతను పల్లవి ప్రశాంత్ లాంటి ఒక వ్యక్తి సెలబ్రిటీకి వెళ్తాడో వెళ్ళడో అని చెప్పలేకపోవడం, వెళ్ళిన తర్వాత వీళ్ళే విజేతలు అవుతారని చెప్పడం, వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉచ్చస్థితి నిచస్థితి ఉంటుంది, అరెస్ట్ అవుతారు, గ్రహాలు పనిచేయట్లేవు అంటే ఇట్లా రకరకాలుగా చెప్తూ జ్యోతిష్యాన్ని హేళన చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులు మీరు గ్రహించాల్సిందంటే, నేను జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ, జ్యోతిష్ విధానాన్ని కానీ, ఖగోళ శాస్త్రాన్ని కానీ తప్పుపడతలేను. జ్యోతిష్ శాస్త్రం నిజం, జ్యోతిశాస్త్ర ఫలితాలు నిజం. కానీ ఇట్లా ఆ శాస్త్రాలని దుర్వినియోగం చేస్తూ, ఆ శాస్త్రాలను అడ్డంగా పెట్టి కమర్షియల్గా వాడుకుంటూ, కక్కుర్తి పడుతూ, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ఇట్లా జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి కొందరు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నా ఉద్దేశం. ఇట్లా ఎవరు సెలబ్రిటీలు అయితే, ఎవరు పేరుగాంచిన వాళ్ళైతే వాళ్ళ గురించి ఏదో వక్ర భాషలు చెప్పడం, నేను ముందే చెప్పాను వాళ్ళకి నీచస్థితి ఉంది, ఉచ్చస్థితి ఉందని చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదే నిజమైతే నేను సదరు వ్యక్తి చెప్పిన విధానంగానే కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారని, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదని, ప్రభాస్కు ఆరోగ్య పరిస్థితులు లేవని, తను చెప్పిన దాన్ని తానే ఖండిస్తూ మళ్ళీ వక్ర భాషను చెప్తూ ఆరోగ్య పరిస్థితులు బాగుండవనే కానీ బిజినెస్ బాగుంటుందని చెప్పాను. అంటే ఏదో రకంగా ఆయనకు సినిమా ప్రొడ్యూసర్లు జాతకాలు చూసుకోవాల్సిందని చెప్పిన అర్థం ఏంటి అంటే, సినిమాలు ఫ్లాప్ అవుతున్న అర్థమే కదా. దానికి వక్ర భాషలు చెప్పుకుంటూ హిడెన్గా దాన్ని మాటలు దాటేసేలా వివరణలు ఇవ్వడం, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం లాంటిది ఇవంతా కూడా జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. మీరు నిజంగా ఆ జ్యోతిష్ శాస్త్రం కానీ, హిందూ మతం మీద కానీ, హైందవ సాంప్రదాయాల మీద ఉన్నటువంటి గౌరవం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లా జ్యోతిష్యం పేరు మీద అపహాస్యాలు, వక్రకూతలు కోయకుండా ఉంటే మంచిదని చాలామంది సామాజికవేత్తలు కానీ, హిందూ భావజాలకులు కానీ, జ్యోతిష్ శాస్త్ర దీని మీద నమ్మకున్న వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఏదైతే నువ్వు పల్లవి ప్రశాంత్కి కానీ, అరెస్ట్కి కానీ, సెలక్షన్ కానీ, ఈ జ్యోతిష్ శాస్త్రానికి కానీ, ఈ వేణుస్వామికి కానీ ఎలాంటి సంబంధం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షమను, అతను కృషి చేయడం వల్ల వచ్చింది. ఇక తలరాత ఇవన్నీ కూడా మన నమ్మకాలను బట్టి ఉంటుంది, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా మన నమ్మకాన్ని, మన అభిరుచిని, మన ఫోకస్ని బట్టే ఉంటుంది. మొత్తం మీద మాత్రం ఏదున్నా కూడా తన పల్లవి ప్రశాంత్ వ్యక్తిగత కృషి, అభిమానులు చేసినటువంటి మద్దతుతోటి అతను గెలిచాడని చెప్పొచ్చు. విధివశాత్తు బాగలేక తన అరెస్ట్ కావాల్సిన పరిస్థితి రావడం కూడా మనకు తెలుసు. ఆ కేసు కూడా నీరు గారిపోతుందని కూడా మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. మొత్తం మీద ఈ పల్లవి ప్రశాంత్ని ఈ విధంగా అంటే ఇటు మీడియా పర్సన్స్ కొంతమంది, ఇట్లా జ్యోతిష్ శాస్త్రులు ఇట్లంతా కలిసి కేవలం ఒక సామాన్యుడు రైతు అనే వ్యక్తి గెలవడాన్ని జీర్ణించుకోలేని, అతని పేరు రకరకాలుగా వాడుకుంటూ ఆయన మీద వ్యాఖ్యలు చేయడం, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఇట్లా జ్యోతిష్ శాస్త్రవేత్తలకు మంచిది కాదు. తమ వద్దకు కన్సల్టింగ్ ఫీజు కట్టి, తనకు నమ్మకం ఉండి, తనకు డబ్బులు కట్టి ఎవరైనా వస్తే తను నచ్చిన వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ వ్యక్తిగత జోష్యం చెప్పడం ధర్మం. కానీ బహిరంగ వేదికలు వ్యక్తు ఎవరికి సంబంధం లేని, ఎవరు అడిగినటువంటి వ్యక్తుల గురించి జాతకాలు చెప్పడం జాతకాన్ని పలచన చేయదు, దాని మీద గౌరవాన్ని తగ్గించొద్దని నా వ్యక్తిగత అభిప్రాయం.